రైతు ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా పొగాకు, మామిడి, కోకో పంటల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హార్టికల్చర్, ఆక్వాకల్చర్, ధాన్యం సేకరణ విషయాల్లో ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందన్నారు. అనుకున్న సమయంలో సాయం చేయడంతో పాటు ఫీల్డ్కు వెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. రైతుల్లో అసంతృప్తి తలెత్తకుండా చూడాలన్నారు సీఎం. రైతుల సమస్యలను ముందుగానే అంచనా వేయాలని సూచించారు. పొగాకు కొనుగోలుకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చారు. మార్క్ఫెడ్ నుంచి పొగాకు కొనుగోలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పొగాకు రైతులకు ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎఫ్సివి పొగాకు రకాన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనేది టొబాకో బోర్డు నిర్ణయించాలన్నారు సీఎం. వైట్ బార్లీ పొగాకు రకాన్ని ఒప్పందం మేరకే సాగు చేయించి కంపెనీలు కొనుగోలు చేయాలన్నారు. బ్లాక్ బర్లీ రకానికి ప్రత్యామ్నాయంగా ఆయా గ్రామాల్లో రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు చర్చించి చిరుధాన్యాలు పండించేలా ప్రోత్సహించాలన్నారు. పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, పత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు మార్కెట్ యార్డులను పొగాకు కొనుగోళ్ల కోసం సిద్ధం చేశారు. వెంటనే కొనుగోళ్లు కూడా మొదలు కానున్నాయి. 25 మిలియన్ కేజీల వరకు కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హెచ్డి బార్లీ, పొగాకులో సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ రకాలు కొనేందుకు కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీలతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక 43,000 మెట్రిక్ టన్నుల మామిడి పల్ప్ నిల్వలు ప్రాసెసింగ్ కంపెనీల దగ్గర నిలిచిపోయాయి. పార్లే అగ్రో, కోకోకోలా, పెప్సికో తదితర సంస్థల నుంచి మామిడి ప్రాసెసింగ్ కంపెనీలకు ఆర్డర్లు రాకపోవడం వల్ల సమస్య వచ్చిందన్నారు. వ్యాపారులు కేజీ మామిడి 12 రూపాయలకు తక్షణం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారులు కనీసం 8 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం కేజీకి 4 రూపాయలు నేరుగా రైతులకు చెల్లిస్తుందన్నారు. దీనికి రైతులు, ట్రేడింగ్ కంపెనీలు, ప్రాసెసర్లు అందరినీ రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఇప్పటికే రైతుల దగ్గర నుంచి 465 మెట్రిక్ టన్నుల కోకో కొనుగోలు చేయగా ఇంకా 745 మెట్రిక్ టన్నుల కోకో ఉత్పత్తి రైతుల దగ్గర మిగిలి ఉంది. రైతులకు కనీసం కేజీకి 500 గిట్టుబాటు అయ్యేలా చూడాలని నిర్ణయించారు. కంపెనీలు కేజీకి 450 చెల్లిస్తుండగా అదనంగా మరో 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వనున్నారు. ఆగ్రో ప్రాసెసింగ్ వృద్ధి చెందేలా చూడాలని, సంక్షోభ సమయంలోనే తెలివిగా కష్టపడాలని సూచించారు. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసా రైతులకు కలిగించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సమస్య లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపునకు రైతులను మళ్లించే బాధ్యత వ్యవసాయ శాఖదే అన్నారు.